కాబట్టి బదిలీ చేశారు. ఈ లాజిక్ పాయింట్లు ఏమన్నా చెప్పాలనుకున్నారా? నిన్న తెలివిగా అది చెప్పారా? ఫైనల్ గా రేపు పొద్దున వైవి చుట్టూ మెడకు కూడా ఇది చుట్టుకునే అవకాశం ఏమన్నా ఉంటుంది? ఏముండదు. ఆ డీల్ అనేది ఏదో పెద్ద డ్రామా. వాస్తవంగా అప్పుడు వాళ్ళు పవర్లో ఉన్నారు, మాకు రాసి అన్నారు, రాసి ఇచ్చారు. ఇప్పుడు పవర్ పోగానే ఆయన లాక్కున్నాడు వెనక్కి. సింపుల్ లాజిక్. మన కోర్టు ఏమడిగింది? అది విక్రాంత్ రెడ్డికి బెయిల్ ఇస్తా. ఆ రోజు నువ్వు కోర్టుకి ఎందుకు రాలా? నిన్ను బెదిరించుంటే. ఎన్నాళ్ళ తర్వాత ఇప్పుడు బెదిరింపు ఏంటి నువ్వు? అందే లేదా? కాబట్టి కేసు నిలబడదు అది. దాంట్లో నువ్వేంటి ఒక వ్యాపారస్తుడివి, భారీ పరిశ్రమ నడుపుతున్నాడు, పోర్ట్ నడుపుతున్నాడు. నీ నుంచి బలవంతంగా గుంజుకుంటే నీకు బోల్డ్ ప్లాట్ఫామ్ ఉంది కదా. సరే లోకల్గా అప్పుడు గవర్నమెంట్ ఆడదా ఉందని కోర్టుకు రావాలిగా. నువ్వు నా దగ్గర రాయించుకున్నారు. పోనీ ఆయన ఈ ఊళ్ళోనే కూర్చునే మనిషి కూడా కాదు కదా, ఉండేది అమెరికాలో. ఆయన ఇక్కడ ఏం చేసేస్తారు అర్జెంటుగా? కాబట్టి ఇక్కడ ఎవరి స్వార్థం వాళ్ళకుంది. ఇంకోటి అసలు ఆ పోర్ట్ ఎవరి దగ్గరది? రాష్ట్ర ప్రభుత్వం పోర్ట్. అది సరిగ్గా తవ్వితే ఇంకా చాలా వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ పోర్టుని ప్రైవేట్ వాళ్ళకి ఎట్టిచ్చారు అసలు? జరిగింది అదే. వాళ్ళు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పోర్టు మళ్ళీ మేము వెనక్కి తీసుకుంటామని చెప్పి ఏదో చెప్పుంటారు. నువ్వెట్టా నొక్కేసావు అప్పుడు అని చెప్పుంటారు. 100 కోట్ల రూపాయలు నువ్వు నొక్కేసావు అంటారు. మీరు కొద్ది రాసుకొని పోండి అని చెప్పుంటాడు తాత్కాలికంగా సంధి మార్గం కిందన. అది ఇప్పుడు